ఒక చిన్నపాటి స్కామ్ ఒకటి మనకి ఫైటింగ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ అందజేస్తున్న బెనిఫిట్స్ని కొంతమంది ఫోర్జరీ తోటి ఇల్లీగల్గా గెయిన్ చేస్తున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయలాగితే సుమారు ఇప్పటి వరకు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతోటి ఫేక్ స్టాంపులతోటి వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో ఇందులో 36 అప్లికేషన్స్ ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ కూడా అయిపోయి వాళ్ళకి వచ్చింది. మిగతా 18 అప్లికేషన్స్ ఇంకా పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి దీని మీద ఒక నివేదిక కూడా మేము పంపిస్తాం. సో మిగతా ఫండ్స్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా స్టాప్ చేసేసి ఏవైతే ఆల్రెడీ 36 శాంక్షన్ అయినాయో వాళ్ళ ఎలిజిబిలిటీ ఒకసారి రీచెక్ చేసుకొని అందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళది క్యాన్సిల్ చేసుకుంటూ రీచెక్ చేయాల్సిందిగా ఒక లెటర్ కూడా వాళ్ళ పంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇందులో 3 మెయిన్ పర్సన్స్ ఉన్నారు. అందులో బోయింగ్ ప్రసాద్, ఇతను ఈ సిగ్నేచర్స్ అంతా కూడా ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ డాక్యుమెంటేషన్ చేయడం, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్కి అతను సిగ్నేచర్స్ ఫోర్జ్ చేయడం, దాంతోపాటు వాళ్ళ స్టాంపులు కూడా ఫేక్ స్టాంపులు అన్నీ కూడా రెడీ చేసుకొని ఇద్దరు ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. కొడైగుల రాజా నరేందర్, కొడైగుల రాజలింగం, ఇద్దరు కూడా తండ్రి కొడుకు. ఇద్దరు ప్యాచప్ అయ్యి ఆ బెనిఫిషియరీ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం ఫోర్జరీ సంతకాలతోటి ఫోర్జరీ స్టాంప్స్ తోటి కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ అన్నీ కూడా ఈ 52 అప్లికేషన్స్ కూడా బిగ్నూర్ మండలానికి సంబంధించినవి. వీళ్ళు ఫోర్జ్ చేసిన అంతగా కూడా ఇప్పుడు సిట్టింగ్ ఆర్ఎంఓవి, ఒక రిటైర్డ్ ఆర్ఎంఓ సిగ్నేచర్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదే కాకుండా న్యాచురోపతి మెడికల్ ఆఫీసర్ కూడా సిగ్నేచర్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసేసి డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేసి మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళ మధ్య నుంచి మనము కంప్యూటర్, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి మానిటర్ అండ్ కీబోర్డ్, మౌస్, మొబైల్ ఫోన్స్, నకిలీ రబ్బర్ స్టాంపులు, ముద్రలు, స్టాంప్ ప్యాడ్స్ అండ్ నకిలీ సంతకాల కోసం యూజ్ చేసిన పెన్నులు, మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఫోర్జ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ మెయిన్ బోయింగ్ ప్రసాద్ ఉన్నాడో ఇతడు ఒక డిసేబిలిటీ ఐడి కార్డు సర్టిఫికేట్ కూడా ఫోర్జ్ చేసుకొని దాని ద్వారా ఒక ఆర్టీసీలో కన్సెషన్ బస్ పాస్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇతను మీడియా పేరుతోటి ఎంతవరకు అతను కూడా మేము వెరిఫై చేయాల్సి ఉంది. మేము ఒకసారి అక్రిడిటేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా రాస్తాము. కే న్యూస్ అని చెప్పి ఒకటి, ఇంకోటి 1 మోర్ న్యూస్ పేరుతోటి ప్రజాశంకరం అని చెప్పేసి ఒకటి, అది నిజంగా అతనికి ఆధునిక కాలంలో మేము వెరిఫై చేయాల్సి ఉంది. ఇవన్నీ కార్డు పెట్టుకొని ఇతడు ఒక రకమైన బ్లాక్మెయిలింగ్, దాంతోపాటు ఈ ఫోర్జరీ యాక్టివిటీస్లో కూడా అతను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మన టౌన్ ఎస్హెచ్ఓ గారు అండ్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఈ సెన్సిటివ్ ఇష్యూని చాలా స్విఫ్ట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని మొత్తం అంతా కూడా ఎంటైర్ నెట్వర్క్ కూడా బయటకు తీయడం జరిగింది. సో మిగతా మండలాల్లో కూడా ఏమైనా చేశారు లేదా అనేది ఇంకా ఎప్పుడు వెరిఫై మనకు ఇప్పుడు దొరికిన 52 అప్లికేషన్స్ అన్నీ కూడా బిగ్నూర్ మండలానికి సంబంధించినవి. దీనికి కూడా దీనికి సంబంధించి ఎంటైర్ ఒక రిపోర్ట్ని కూడా గవర్నమెంట్ కూడా పంపడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకటి రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది అందులో భాగం కాదు, ఇది అందులో భాగం కాదు. అందరూ